రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని పంట పొలాల్లోనే ఆరబెట్టుకొని శుభ్రపరచుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని వారు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పీఎస్సీఎస్ మరియు ఐకేపీల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం మహిపాల్ మండల వ్యవసాయ అధికారి గీతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ 2300 రూపాయల మద్దతు ధరను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం, పాలమాకుల సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, నాయకులు రాగుల సారయ్య, కిష్టారెడ్డి, నాగేందర్ పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మండల్లో 7 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు నిజంగా బయట దళారులకు అమ్ముకోకుండా మన గ్రామాల్లో మీ ఊర్లోనే సెంటర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం చక్కగా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏ గ్రేడ్కి 2320 రూపాయలు, కామన్ గ్రేడ్కి 2300 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సన్న వడ్లు ప్రతి సెంటర్లో సన్న వడ్లు గిట్ట కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటికి 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరు బయట దళారులకు అమ్ముకోకుండా సెంటర్లను అమ్ముకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మరి ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా కొన్ని ఇబ్బందులు వర్షాలు పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరికీ ఒక విజ్ఞప్తి, కంపల్సరీ వారి యొక్క ధాన్యం పైన వాళ్ళ తార్పానీస్ తర్వాత పాలమాకుల గ్రామంలో మన ఐకేపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. మనకి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 2 రోజులలో మనకి గ్రామాలలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామంలో కానీ గ్రామ పంచాయతీలో కానీ దిగుబడిని బట్టి మనకి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి నిన్న ఈ రోజు మొత్తం మనం అన్ని గ్రామాలలో ఈ వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రైతులందరూ మన నంగునూరులోని రైతులందరూ వాళ్ళ యొక్క కోతలైన వెంటనే ఆరబెట్టుకొని సెంటర్లకు వచ్చి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు జల్లెడబట్టి వాళ్ళు నమోదు చేయించుకున్నట్లయితే వాళ్ళది మాయిశ్చర్ చూసి మనం ప్రభుత్వానికి రవాణా చేయడం జరుగుతుంది. తర్వాత 2-3 రోజుల్లో వాళ్ళ అకౌంట్లలో కూడా మనకి యథావిధిగా గతంలో జరిగినట్టుగా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఆన్లైన్ ప్రకారం డబ్బులు వేయడం జరుగుతుంది.